తెలంగాణ అంత మీదే అన్నట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం మీ కుటుంబం మీద ఉద్యమం చేసినట్టు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే నీ అయ్యా నువ్వు నీ కుటుంబం ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఈ తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఉద్యమం. అది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు చేసినటువంటి పోరాటం మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏదో నీ అయ్యా నువ్వే కొట్లాడితే తెలంగాణ వచ్చినట్టు మాట్లాడడం సరియైంది కాదు. లేకుంటే మా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ ప్రజలకు రక్షణ అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇయలో తెలంగాణ రాష్ట్రం కోసం కోదండరాము గారు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు చేసి మరి అందరం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏమయ్యా కేటీఆర్, మీ అయ్య ఒక్కసారన్న కేసీఆర్ అనేటోడు పార్లమెంట్లో పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర ఉంటే ఒక్కసారి ఆ రికార్డు బయటపెట్టి మాట్లాడు. మీ నాన్న కేసీఆర్ ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయి నాకు తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని పార్లమెంట్లో మాట్లాడినట్టు రికార్డు చూపించు. నెంబర్ 1. నెంబర్ 2, మీ అయ్య కానీ నీవు కానీ లేకుంటే నీ అక్క, మీ చెల్లె కానీ, మీ బావ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, మీరందరూ ఏ జైళ్ళకు పోయి ఏ జైల్లో ఉన్నారో అదన్నా రికార్డు చూపించండి. పోనీ ఎవరైనా లాఠీ దెబ్బలు తిని ఎక్కడైనా చిత్రహింసలు పడ్డారా అది చూపించండి. లేకుంటే నీ కుటుంబంలో చచ్చిందా తెలంగాణ కోసం, నీ సామాజిక వర్గంలో ఎవడన్నా చస్తే అదన్న రికార్డు చూపించండి. తెలంగాణ రాష్ట్రం పేరు మీద పార్టీని పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు 2014లో. 2014లో తెలంగాణ ఉద్యమం 2014 దాకా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు? మొదటి దశ ఉద్యమంలో 369 మంది చనిపోయారు. రెండో దశ ఉద్యమంలో 2008 నుంచి 2014 దాకా 1200 మంది బిడ్డలు చనిపోతే దాంట్లో మెజార్టీ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, రెడ్లు చనిపోయిన వాళ్ళు. నీవు కానీ నీ కుటుంబం కానీ నీ సామాజిక వర్గంలో ఎవడైనా తెలంగాణ కోసం చనిపోతే రుజువు చేయి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికి అనేక కారణాలు ఉన్నాయి. సోనియమ్మ ఈ తెలంగాణ ప్రజల పోరాటం చూసి తెలంగాణ బిడ్డలందరూ ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేక చలించిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది. కేసీఆర్ని చూసో కేటీఆర్ని చూసో వాళ్ళ కుటుంబాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. అది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగ్గించుకోకపోతే నీ ఇల్లును ముట్టడించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజా సంఘాలు చేసి తెలంగాణ దళితులు, గిరిజనులు, ఆదివాసులు అందరూ కూడా నీ ఇంటిని ముట్టడించవలసిన అవసరం వస్తుంది. జాగ్రత్త కేటీఆర్, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మేము కీలక పాత్ర వహించాం. మేము నీ అయ్యనడుగు, తెలంగాణ రాష్ట్రం నువ్వు నీ బావ కొట్లాడితేనే వచ్చినట్టు, నీ అయ్య కొట్లాడితేనే వచ్చినట్టు. ఎప్పుడన్నా మీ యొక్క అయ్య కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను పిలుచుకొని ఎన్నడన్నా మాట్లాడా? తెలంగాణ రాష్ట్రం కోసం నేలకవన జైలుకు పోయినరు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో బహిరంగ సభలు, ఎన్నో మీటింగ్లు, తెలంగాణ ప్రజానికాన్ని కదిలించినటువంటి చరిత్ర మాకుంది. ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాటం చేసి త్యాగం చేసినటువంటి వాళ్ళను
ఎప్పుడన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన నువ్వు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ ఈ తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులను ఎక్కడన్నా పిలిపించుకొని మాట్లాడినటువంటి చరిత్ర ఉందా? పోనీ వాళ్లకు మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఏం మాట ఇచ్చాడో 2011, 12, 13, 14లో ఏం మాట ఇచ్చాడో తెలంగాణలో ఉన్న మేధావులతోని ఉద్యమకారులతోని ముఖ్యంగా తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నన్ను మా అందరి ముందట ఏం మాట్లాడాడు? తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, ఇయ్యలో తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, ఇల్లు లేని వారికి ఇండ్లు, చదువు, అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిద్దాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమకారుల గురించి పట్టించుకున్నాడా? తెలంగాణ ఉద్యమకారులను 2014 నుంచి 2023 దాకా ఎప్పుడన్నా పిలిచి మాట్లాడా? చర్చించాడా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే వచ్చింది. మేము తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు గారితో లేఖిప్పించాం. మేము తెలంగాణ రాష్ట్రం కోసం జగన్తో లేఖిప్పించాం. నువ్వు ఎవరితోనన్నా మాట్లాడి, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడి ఏమన్నా సమావేశాలు పెట్టావా? ఒక్కసారి పెట్టాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి 2009లో పెట్టాడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలతోని. ఆ తర్వాత ఎప్పుడన్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరితోనన్నా మాట్లాడారా? మేం మాట్లాడాం, అన్ని పార్టీలను ఒప్పించాం, శ్రీకృష్ణ కమిటీకి చెప్పాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం, ప్రతిపక్ష పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు గారితో జగన్తో లేఖలు ఇప్పించాం, రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా ఉద్యమం చేశాం. కేటీఆర్ గుర్తుపెట్టుకో, మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. మీకు తెలంగాణ ఉద్యమకారులంటే లెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకులనే మర్చిపోయారు మీరు మీ కుటుంబం. ఇది వాస్తవం కాదా? ఎందుకంటే ఇది మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఈ తెలంగాణ మేమే తెచ్చాం, తెలంగాణ మేము లేకపోతే తెలంగాణ రాకపోతుండే. ఎక్కడనే మీరు కొట్లాడింది? ఢిల్లీ కొట్లాడారా? కొన్ని రాష్ట్రంలో కొట్లాడారా? 4 కోట్ల ప్రజలలో మీరు 4 అంతే తప్ప మీరు ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసి ప్రెస్ మీట్లు పెడితే ఉద్యమం చేసినట్టు అయ్యింది, బహిరంగ సభ పెడితే ఉద్యమం చేసినట్టు అయ్యింది. అర్థం కాలే మాకు. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమం చేసిన 4 కోట్ల ప్రజలను నిర్లక్ష్యం చేశారు, తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు. ఇది వాస్తవం. ఇది గుర్తు చేస్తున్నాం మేము. కేటీఆర్, నువ్వు మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. ఏదో మేము అత్తనే మొత్తం తెలంగాణ ప్రజలు బతికినట్టు, మేము అత్తనే ప్రాజెక్టులు కట్టినట్టు, మీరు అత్తనే నీళ్ళు ఇచ్చినట్టు, మీరు అత్తనే పింఛన్లు ఇచ్చినట్టు. కాలం మారుతున్నప్పుడు అన్నీ మారుతాయి. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నావు. ఆనాడు 200 పింఛనే. మరి మీ అయ్య మంత్రి ఉన్నాడు కదా, మీ అయ్య మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మరి అప్పుడు మీ అయ్య ఎమ్మెల్యే, కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు. 100 రూపాయలే ఉన్నది పింఛని. అది మీ నాయన్ని అడుగు, అప్పుడు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు 2000 అంటే అప్పుడు 100 ఉండే. అప్పుడున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు ఉన్నాయి. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 వస్తువులు ఇచ్చారు ఒక రేషన్ కార్డు మీద. 9 వస్తువులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి మీరెందుకు ఇవ్వలేదు? అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు ఇచ్చారు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇవ్వాలి. అప్పుడున్న పరిస్థితులు 200, ఇప్పుడు 2000. అప్పుడున్న పరిస్థితి ఒక సబ్బుకు 100 రూపాయలు, ఒక సబ్బుకు 5 రూపాయలు, ఇప్పుడు 30 రూపాయలు అయింది. ఆనాడు సిలిండరు 200కి వచ్చింది, ఈనాడు 1100కి పెరిగింది.
కాలానికి అనుగుణంగా నిర్ణయాలు మారుతాయి. ఇయ్యలో నువ్వు మాట్లాడే మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రాష్ట్రాన్ని దోషేసింది వాస్తవం కాదా? కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నావే? పోతావు, జైలుకు పోతావు. తొందరపడకు, జైలుకు పోతావు. నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపవలసిందే. నిన్ను, నీ బావను, కేసీఆర్ గారిని అందరినీ జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. ఎందుకు తొందరపడుతున్నావు? ఇయ్యల్లో తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మేము డెవలప్ చేశాం. ఏమయ్యా, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వాగ్దానం చేశాడు. నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇచ్చిండా? దానికి సమాధానం చెప్పు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇంటికో ఉద్యోగం వస్తుంది అనే పేరు మీదనే తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాం, మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నావు. ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? మీ అయ్యని అడుగు ఫస్ట్. నువ్వు ఉన్నావు కదా, నీ కుటుంబము ఇంటికో ఉద్యోగం ఇచ్చాదా? ఇవ్వలే. మీ నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. ఎవరికి? ముఖ్యమంత్రి మీ అయ్య కేసీఆర్, నువ్వు మంత్రివి, మీ బావ మంత్రి, మీ అక్క, మీ చెల్లె ఎంపీ, ఎమ్మెల్సీ, ఇంకో మీ తమ్ముడు సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు. మీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చాయా? పోని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? దాని మీద మొదటి జవాబు చెప్పు. ఇంటికో ఉద్యోగం అన్నారు కదా, ఏది ఉద్యోగం? ఇక్కడ మీరు వేసింది రెండే రెండు. మీకు రాబడి వచ్చేది, మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులను ముందు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాంట్లో 1000 కోట్ల రూపాయలు దోసుకోవచ్చనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కారణం ఏంటంటే మీకు కమిషన్లు వస్తాయి. 1000 కోట్లు దోపిడీ చేసి సంపాదించుకోవాలనే ఆలోచన మీకు ఉంది కాబట్టి ప్రాజెక్టులు కట్టారు. ఇయ్యలో పింఛన్లు ఇచ్చిండ్రు. ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది తప్పకుండా. ఇవాళ రైతు బంధు ఏదో మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు, రైతు బంధు మేము ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు. ప్రజల సొమ్ము ఆ ప్రజలకి ఇవ్వవలసిందే. నిరుద్యోగ వృత్తి ఇవ్వలే. మీరు మాట ఇచ్చారు కదా, 2014లో మాట ఇచ్చారు, 2023 వరకు ఇవ్వలే. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవ్వలే. దళితుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు మీ అయ్యా కేసీఆర్. ఇది వాస్తవం కాదా? మరి అమలు చేశాడా? ముఖ్యమంత్రి చేశాడా? దళితుణ్ణి జరిగిందా? జరగలే. 3 ఎకరాల భూమి నిరుపేద దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఏమైందా? దాన్ని అమలు చేయలే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు? అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పారు. అది అమలు చేశారా మీరు? చివరకు దళిత బంధు ఇస్తారని చెప్పారు. ఏమైందా దళిత బంధు? 1 ఇయర్ బ్యాక్ కాన్స్టిట్యున్సీకి, నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చారు. 1 ఇయర్ బ్యాక్ అంటే 2022లో కాన్స్టిట్యున్సీకి 100 మందికి ఇచ్చారు. కథం అయిపోయింది. మరి ఎందుకు ఇవ్వలేదయ్యా? దళితులను ఎన్ని రకాలుగా మోసం చేసిరా మీరు? దళితులను ఎన్ని రకాలుగా మోసం చేశారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, దళితులను మోసం చేశావు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, మోసం చేశారు. దళిత బంధు ఇస్తానన్నారు, మోసం చేశావు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక రాష్ట్రంలో ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. రాష్ట్రంలో ఇది వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వలేదు? మేము అడుగుతున్నాం. ఇప్పుడు కేటీఆర్ నిన్నే అడుగుతున్నా నేను. మీరు ఈ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్నది వాస్తవమే కదా? ఎందుకు చేయలేదు? 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి మీరు. దళిత బంధు ఇస్తారన్నారు. సంవత్సరం కిందట
ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చారు. క్రితం ఆ దళిత బంధును దాన్ని విరమించుకున్నారు, ఇవ్వలేదు దళితులకు. మరేంటి, ఏది మీరు అమలు చేసింది? నిరుద్యోగ యువతకు ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవ్వలే. రెండోది, నువ్వు ఈ స్కీములు పెట్టింది ఎందుకంటే స్కాములు చేయడం కోసం పెట్టుకున్నారు, అంతే తప్ప ఈ తెలంగాణ ప్రజలు బాగుపరచడం కోసం కాదు. ఇది వాస్తవం. మాట 50 రోజులు కాలే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 50 రోజులు కాలే. అరే భయ్, 10 ఏళ్ళు మీరే దోసుకున్నారు కాదరా భయ్. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని, మొత్తం రాష్ట్రంలో సంపదను, మొత్తం మీ ఇల్లు కుటుంబం ఒక్కటే కుటుంబం దోసుకున్నాను కదా. ఇది వాస్తవం కాదా? ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కడ బాగుపరిచారు? తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. తెలంగాణ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారు. తెలంగాణ యువతను భయభ్రాంతులకు గురి చేశాడు. నిజాం కదా, నిజాం పాలన ఎట్లా జరిగిందో ఈ రాష్ట్రంలో ఎట్లా జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను భయభ్రాంతులం చేశారు. మాట్లాడితే చంపేస్తామని చెప్పారు. ఇది వాస్తవం కదా. తెలంగాణ ఉద్యమకారులు నాలాంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే అవిటి మొత్తం బంద్ చేసి బెదిరించి మా ఫేవర్లో మాట్లాడని చెప్పి, ఇది వాస్తవం కాదా? మాకు మద్దతు చెయ్యాలని చెప్పింది వాస్తవం కాదా? ఉద్యమకారులను బెదిరించడము, తెలంగాణ యువతను బెదిరించారు, విద్యార్థులను బెదిరించారు. మొత్తం మీ కబంధ హస్తంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచుకున్నారు. ఈ తెలంగాణ ప్రజలు మీ నుండి ఎప్పుడు విముక్తి కావాలని చూశారు. ఇది వాస్తవం కాదా? అందుకోసమనే కేటీఆర్, నీకు మాట్లాడే అర్హత లేదు, నీ కుటుంబానికి మాట్లాడే అర్హత లేదు. ఇది ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. అరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో మోసాలు చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులే అవుతుంది. అంత తొందరగా ఎందుకు ఉలికి పడుతున్నారు మీరు? అంత తొందరగా ఎందుకు పరిచయం అవుతున్నారు? అదృత పడుతున్నారు ఎందుకు? ఇయ్యలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని 50 రోజులు అవుతుంది. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్లో వచ్చిందని చెప్తున్నారు ఏందబ్బా? తెలంగాణ ప్రజలందరూ ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన చేస్తుంది. అది నీకు తెలియకపోతే మేమేం చేయలేం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటలు వచ్చింది. మేనేజ్మెంట్ అంటే ఏంటిదో మాకు తెలియదు. మేనేజ్మెంట్ అంటే ఏంటిదే మాకు తెలియదు. తెలంగాణ ప్రజలు ఓట్లేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి. చేయి గుర్తు మీద ఓట్లేసిండ్రు తెలంగాణ ప్రజలు. ఓట్లేయడం మూలంగానే పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. హైకమాండ్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పార్టీ అంతా ఒప్పుకొని, ఎమ్మెల్యేలంతా ఒప్పుకొని, హైకమాండ్ ఆదేశాలను అనుసరించి నంకనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాది. ఏందయ్యా అదుపు తప్పి మాట్లాడకు అని చెప్తున్నాం. అదుపు తప్పి మాట్లాడితే నాలుకే చీల్స్తారు. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం ఇక్కడ ఉన్నది. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఇది గిట్ట మానుకోకపోతే, నీవు మాటలు గిట్ట మానుకోకపోతే, ఇయ్యల్లో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గిట్ట ఇష్టం వచ్చినట్టు అదే పద్ధతిలో మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్తున్నా. నీ ఇంటిని ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితులు కూడా వస్తాయి. కేటీఆర్, మీకే, మీ కుటుంబానికి చెప్తున్నా నేను. ఎందుకంటే మీరు చేసే దొంగతనాలన్నీ బయటపడతాయి. తొందరపడకు.
ఇప్పుడు 50 రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలవుతాయి, ఖచ్చితంగా అమలు చేస్తుంది. 50 రోజులే అవుతుంది, అన్ని చూస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని అంతా దోసుకొని పోయారు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రం మంచిగా లేదు. వాస్తవానికి ఆ నిధులు సమీకరిస్తున్నారు. ఎవరో ఇచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను సమీకరిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా రైతు బంధు వేశాడు. ఇంకా రాని వాళ్ళకు కూడా వేస్తుండు. ఖచ్చితంగా ఈ యువతకు విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలవుతాయి. మోసాలు చేశారు మీరు, రాష్ట్ర ప్రజలను మోసాలు చేశారు, యువతను విద్యార్థులను మోసాలు చేశారు మీరు. మీకు అదృష్టపడుతున్నారు బాగా. ఇయల్లో నీ చరిత్ర చెప్తా. నీవు కేటీఆర్, నువ్వు మొత్తం ఇసుక దందాలు, ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కంపెనీలో 25% వాటా ఉంది. నీకు తెలియదనుకుంటున్నావా ఏంది? హైదరాబాదులో 2014 నుంచి వచ్చినటువంటి ప్రతి కంపెనీలో, ప్రతి వ్యాపారాలలో, ప్రతి హోటల్లో 25% నీకు వాటా ఉంది కేటీఆర్. ఇది అందరికీ తెలుసు. ఇసుక కోరిళ్లలో వాటా ఉంది నీకు. ప్రతి డ్రగ్స్ తీసుకొచ్చింది నువ్వు కదా కేటీఆర్. ఎందుకు పరిచయం అవుతున్నావు? డ్రగ్స్ నీకు అలవాటు ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులకు అలవాటు చేసిందే నువ్వు కేటీఆర్. ఇవన్నీ ఉన్నాయి, కేసులన్నీ బయటకు వస్తాయి, తొందరపడకు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చింది? కేటీఆర్ తెచ్చింది కాదా? ఈ డ్రగ్స్ను అమ్మించింది నువ్వు కాదా? ఇక్కడ పబ్బులు పెట్టి ఇయల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో అలవాటు చేసింది ఎవరంటే నీ ప్రభుత్వమే కదా, మీరే కదా. తొందరపడకు. నైముని చంపేశారు. ఆ డబ్బు ఎక్కడున్నదో అది కూడా బయటకు వస్తుంది కదా. ఇయలో నిధులు ఎంతో గుళ్ళ లోపల తవ్వి ఆ నిధులు తీశారు. ఆ బంగారము, వజ్రాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. తొందరపడకు. ఇయలో కవిత 50,000 కోట్లు. దుబాయ్లో మీరు ఎన్ని ఇళ్ళు కొన్నారు తెలియదా? కవిత 3 ఇళ్ళు కొన్నది దుబాయ్లో. ఒక్కొక్క ఇల్లుకు 180 కోట్లు. ఇది వాస్తవం కాదా? మరి ఎట్లనే? ఇవాళ లండన్లో ఇండ్లు ఉంటాయి మీకు, లండన్లో వ్యాపారాలు ఉంటాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉంటాయి, అమెరికాలో వ్యాపారాలు ఉంటాయి. ఇటు అన్నకుంటాయి, కేటీఆర్కు ఉంటాయి, అటు చెల్లేకుంటుంది. ఇటు హైదరాబాద్ చుట్టూలు ఉన్నటువంటి భూములన్నీ కేటీఆర్ కొడుకు పేరు మీద ఉన్నది. కేటీఆర్ కొడుకు పేరు మీద కూడా భూములు ఉన్నాయి. సోమేష్ కుమార్ భార్య మీద భూములు ఉన్నాయి. ఇలా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమారు దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు సంపాదించాడు. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది అందరికి తెలిసిందే. రాష్ట్రం మొత్తంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇయల్లో నువ్వు ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి నీకు? అమెరికాలో ఎంత పెట్టుబడి పెట్టావు, దుబాయ్లో ఎంత పెట్టుబడి పెట్టావు, ఇయల్లో లండన్లో ఎంత పెట్టుబడి పెట్టావు, మొత్తం వస్తుంది, బయట పెడతాయి. ఇయల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని 1,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎంత సంపాదించాడు అదంతా బయటకు వస్తుంది. ఇయల్లో మీ చెల్లె కవితక సంపాదించింది. రెండోది నువ్వు సంపాదించింది. నువ్వు దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ తండ్రి దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ బావ దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం లిస్ట్ అంత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. తొందరపడకూడదు. బాగా ఎందుకు తొందరపడుతుంది? ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా నయా పైసతో సహా మీ ద్వారా వసూలు చేస్తుంది. మీరు చెంచలగూడ జైలుకు ఖచ్చితంగా పోతారు. తొందరపడకండి. ఎందుకు అంత అదృష్టపడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? మేము కూడా ఇప్పటి నుండి గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో ప్రచారం మొదలు పెడతారు. మీరు చేసిన దోపిడీ ఎందుకు తొందరపడుతున్నాయా? అరే రేవంత్ రెడ్డి గారిని 50 రోజులే పాపం ముఖ్యమంత్రి అయి
ఆయన ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నాడు. మరి చదువుకోలేదా? మరి చదువుకున్నాడా కేటీఆర్ అనేటోడు? నాకు అర్థం కాలేదు. తమ్మి నువ్వు చదువుకున్నావు కదా, మా జర చదువుకున్నట్టు మాట్లాడు తమ్ముడు. ఎందుకు తొందరపడుతున్నావు? కేటీఆర్ నువ్వు తొందరపడకు. మొత్తం నీ స్కాములు, నీ స్కీములు అన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఎన్ని వేల కోట్లు దోపిడీ చేసినావు, నీ కుటుంబం ఎన్ని వేల కోట్లు ఇయల్లో మీరు మొత్తం ఒక్కొక్కరి మీద, నీ కొడుకు పేరు మీదనే ఉన్నది దాదాపు 2,000 కోట్ల ఆస్తులు నీ కొడుకు పేరు మీదనే ఉన్నాయా బాబు? కేటీఆర్ కొడుకు పేరు మీద 2,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇయల్లో నీ బినామీలందరూ బయటకు వస్తారు. మీ అయ్య బినామీలందరూ బయటకు వస్తారు. మీ చెల్లె బినామీలందరూ బయటకు వస్తారు. హరీష్ రావు బినామీలందరూ బయటకు వస్తారు. ఎందుకు తొందరపడుతున్నారు మీరంతా? అందుకోసమనే ప్రభుత్వం అడగొడతాం, ఇంకొక 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఎక్కడొస్తుందా? సుత్తవా? ఆ పరిస్థితికి అత్తే తెలంగాణ ప్రజలు నీ కుటుంబాన్ని, శ్రీలంక అధ్యక్షుడిని ఎట్లా అక్కడి ప్రజలు తరిమేశాడో నీ కుటుంబాన్ని కూడా అట్లా తరమవలసిన అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఖబర్దార్, నీవు అదుపు తప్పిన మాటలు గిట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట మాట్లాడితే నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్తున్నా. కేటీఆర్కి చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని గారిని గిట్ట ఇష్టం వచ్చినట్టు అవమానపరిచే మాటలు గిట్ట మాట్లాడినావనుకో నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్తున్నా నేను.